శుభోదయం మిత్రులారా. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం 1 టౌన్ నుంచి మీ వారణాసి రమేష్. ఈ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో చాలా గొప్ప గొప్ప క్రికెట్ మ్యాచ్లు జరిగాయండి. ఆనాటి సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రవి శాస్త్రి, మనోజ్ ప్రభాకర్ ఇలాంటి ప్లేయర్స్ నుంచి సచిన్, ధోని, రామన్ ఇలాంటి ప్లేయర్స్ వరకు రంజీ మ్యాచ్లు, వన్డే ఇంటర్నేషనల్స్ కూడా జరిగాయి ఈ స్టేడియంలో. మార్నింగ్ వాకర్స్ ఇలా ఈ స్టేడియం ప్రాంగణంలో చక్కగా తిరుగుతున్నారండి. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడైనా మీరు వైజాగ్ విజిట్ చేస్తే తప్పనిసరిగా ఈ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకి ఒకసారి వచ్చి వెళ్ళమని విజ్ఞప్తి. మార్నింగ్ వాక్ వచ్చే వాళ్ళకి ఇక్కడ చాలా బాగుందండి వాతావరణం. వాక్ చేసుకోవడానికి అందమైన నీట్గా ఉన్న రోడ్లు, ఆట వస్తువులు, అలాగే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వివిధ రకాల పరికరాలు కూడా ఉంచారు. ఇన్స్ట్రుమెంట్స్ టు ఎక్సర్సైజ్. పిల్లలు సరదాగా ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉన్నాయండి. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం. వాకర్స్, జాగర్స్ చక్కగా ఇక్కడ జాగింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. గడ్డి పచ్చికలు ఉన్నాయి. ఈ గడ్డి మీద వితౌట్ షూస్ మనం వాక్ చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయండి. బీపీ, షుగర్ కంట్రోల్ ఉంటుందని అంటుంటారు. కాకపోతే ఏంటంటే షూస్ ఇప్పేసి ఎవరు వాక్ చేయడం మంచిది. మనం ఇప్పుడు వితౌట్ షూ ఆన్ గ్రాస్ వాక్ చేస్తే కొంచెం బాగుంటుంది.